వాళ్ళు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక దారుణమైన బతుకుతూ ఉంటారు ఈ గురిలేని వ్యక్తులు. నేను చెప్పేది రెండో పాయింట్, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఒకవేళ ఈ దరిద్రం మీ దగ్గర ఉంటే దయచేసి దాన్ని వదలండి. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఒక గురి దర్శనం భారం లేని బతుకులకి బతకాలనిపించదు భూమి మీద. చావు ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు తరచుగా వాళ్ళు ఈ డైలాగ్ వాడతారు, చచ్చిపోతే బాగుంటుంది, నాకు ఉండాలనిపించట్లా ఈ లోకంలో అంటారు. ఎందుకంటే ఆమె అతడు సాధించాలని ఏమి అనుకోవట్లా. సాధించేదే లేనప్పుడు ఇక జీవితానికి రుచి ఏముంటుంది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? అర్థమైతే చేతులు ఎత్తండి. రైట్. కాబట్టి బతక బుద్ధి కాదు. అందుకే వీళ్ళు తరచుగా చావు గురించి మాట్లాడుతుంటారు. రెండోది ఏం చెప్పాను? జీవితానికి ఒక అర్థం, పరమార్థం, గురి, గమ్యం లేనటువంటి వ్యక్తులకి ఏం కనపడతాయో తెలుసా? చెత్త విషయాలన్నీ కొప్పేసుకొని వాటి గురించి బాధపడుతుంటారు. ఎందుకంటే ఇక వీళ్ళు సాధించేదానికి ఇంక రెండోది ఏం లేదు. మరి వీళ్ళకి గురి, గమ్యం, దర్శనం ఏం లేదు. కాబట్టి పనికి మాలిన విషయాలన్నీ కొప్పేసుకొని వాటిని బట్టి ఇతరులతో వసంతం ఆడుతుంటారు. విలువైన విషయాల గురించి కాదు, చెత్త సంగతుల గురించి. ఆయన అట్టన్నాడు నన్ను, ఆమె ఇట్టంది నన్ను, ఏమో మూలిగింది, ఆయన ముక్కాడు లేకపోతే ఏదో చేశాడని ఈ పనికి మాలిన చెత్త వ్యవహారాలన్నీ పెట్టుకుని దిగులు పడుతుంటారు. సో గురి, గమ్యం లేనోళ్ళు, నా భాషలో చెప్పాలంటే అంతే, కరేపాకు వ్యవహారాలన్నీ తెచ్చుకొని ముందు పెట్టుకొని గందరగోళం అయిపోతుంటారు. కరేపాకు సరుకు, కరివేపాకు మంచి పౌష్టిక విలువలు కలిగింది, అయినా పప్పుచారులో వస్తే తింటావా? స్తోత్రం. కాబట్టి నేను దాంతో పోల్చాను అన్నమాట, కరివేపాకు. ఇది రెండో విషయం. జీవితంలో ఒక గురి, గమ్యం లేకుండా బతికే వాళ్ళకి ఇట్లాంటి మూడో విషయం చెప్తాను. పాప సంబంధమైన ఆలోచనలు, పాపపు తలంపులు, శారీరక వాంఛలు, శారీరక కోరికలు కూడా ఎక్కువ ఎవరికి వస్తాయి తెలుసా? ఈ గురి, గమ్యం లేని సరుకే. నిజం. అన్న నాకు సావాలని ఆలోచన కలుగుతుందంటే నీ బతుకో గురి లేదు అని అర్థం. అన్న నాకేందో పనికిమాలిన విషయాల గురించి కోపం వస్తుంది అంటే గురి లేదని అర్థం. అన్న నాకు బాగా శారీరక వాంఛలు, శారీరక వ్యామోహాలు పెచ్చరిల్లిపోతున్నాయి, నాకు దురాలోచనలు వస్తున్నాయి, తప్పుడు క్రియలు చేయాలన్న తలంపులు వస్తున్నాయి, నాకు ఎక్కువ పాపపు ఆలోచనలు వస్తున్నాయి అని నువ్వు అంటున్నావు అంటే నేను మూడవదిగా చెప్తున్నాను, ఒక గురి, గమ్యం